హల్లెలూయా. అంశం, నీవు గొప్ప కార్యములు చూతు. నీవు గొప్ప కార్యములు చూతు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. యోహాను 1:50 వివరణ. గొప్ప కార్యములకు వివరాలు ప్రయోజనాలు 3. గొప్ప కార్యములకు వివరాలు ప్రయోజనాలు 3. 1. స్వస్థ కార్యము. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే నీకు స్వస్థ కార్యము జరుగుతుంది. మార్కు సువార్త 3:18. మన శరీరములకు ఆరోగ్యము ఉండును. మన శరీరానికి స్వస్థ ఏంటంటే మన శరీరానికి స్వస్థ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. 2. రక్షణ. రెండోది రక్షణ కార్యము. కీర్తనలు 126:2. మన నోటి నిండా నవ్వు. రక్షణ ఉన్నట్టయితే మన నోటి నిండా ఏముంటుంది? నవ్వు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. 3. పునరుద్ధాన కార్యము. ఏబేలు 2:21-24 చూసినట్టయితే మన జీవితం నిండుగా సమృద్ధిగా ఉంటుంది. మన జీవితం ఎట్లా ఉంటుంది? నిండుగా సమృద్ధిగా ఉంటుంది. ప్రార్థన. గొప్ప కార్యములు అంటే చాలా బాహ్యముగా ఆశ్చర్యపరిచే కార్యములు లేక దివ్య శక్తి ఆయన కృప. ఆయన కృప మనకి తోడుగా ఉంటే ఏ కార్యములైనా మనము పొందుకోగలము. రక్షణ తోడై తుండి మన పడి ఉన్న పనులు నీవు దేవుడు గొప్ప కార్యంలో విశ్వాసం ఉంచాలి. దేవుడు ఎందుకు మనము విశ్వాసం ఉంచేవాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు అనడం కూడా సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఆ యొక్క విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క తల్లి వస్త్రపు చెంగుని ముట్టింది. అంటేనే ఆమె రక్తధార కట్టాను. దేవునికి స్తోత్రం. కనుక మన విశ్వాసం ద్వారా కట్టినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ గొప్ప కార్యం చూడాలంటే దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి. వాటి చొప్పున నడుచుకోవాలి. ప్రార్థన. స్తోత్రం నాయన, మహాగరుడ, మహాపరిశుద్ధుడా. ఆయన ఈ గొప్ప కార్యం చూడాలంటే ప్రభువా అనేక మంది నీ సన్నిధికి రావాలి. ప్రభువా నిన్ను స్మరణ చేయాలి. ప్రభువా నా తండ్రి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ప్రభు, నా తండ్రి రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే ప్రభువా విశ్వాసంతో వచ్చి ప్రభువా ఆమె వస్త్రపు చెంగును ముట్టగా, ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ప్రభు ఆమె రక్తధార కట్టినట్టుగా చూస్తున్నాను. నా తండ్రి ఆమె కొన్న డబ్బంతా వ్యయ చేసింది కానీ ప్రభువా ఈ లోక డాక్టర్ల వల్ల కాలేదు కానీ ప్రభువా డాక్టర్లకు పరమ డాక్టర్ అయిన మహారాజా నీకు వందనాలు. నేను ఈ యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ప్రభువా ఆమె రక్తధార కట్టినట్టుగా చూస్తున్నావు. మహారాజా నీకు వందనాలు. అలాగే ఎంతోమంది ప్రభువా అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్నారు ప్రభువా. వారి బాధల నుంచి, కష్టం నుంచి, శ్రమ నుంచి ప్రభు వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, సహాయం చేయండి. మహారాజా నీకు వందనాలు. శరీరానికి ఆరోగ్యాన్ని దయచేయండి. మహారాజా నీకు వందనాలు. ఎంతోమంది ప్రభువా నిన్ను గణపరచలేక స్థుతించలేకున్నారు ప్రభు. వారికి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. వారందరూ నీ యొక్క గొప్ప కార్యం చూసుటకు సహాయం సమాధానం అడిగింది ప్రభువా. మీరే ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరికి తండ్రి. ఆమెకు ఇష్టపడే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె